మన పాఠశాలలో ఇది 3వ రోజు, అంటే 2 రోజుల ముందు మనం చిన్న అనౌన్స్మెంట్ చేశాము. అంటే గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నామని మొన్న చెప్పాము. ఈ 2 రోజుల్లో కనీసం 30 నుంచి 40 మంది ఆ ప్రదర్శనలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా టెక్స్ట్ బుక్ నుంచి ఏదో ఒక కాన్సెప్ట్ మీరే ఎన్నుకున్నారు, మీకు పరిచయం ఉన్నది. తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో ఒక ప్రదర్శనకు మీరు బాగా సిద్ధమయ్యారు. అంటే 2 రోజులు ముందు అనుకున్న వారు ఈరోజు ఎంత గొప్పగా ప్రదర్శన చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా గమనించవచ్చు. తర్వాత ప్రదర్శనకు తయారైన వాళ్ళు కూడా గమనించవచ్చు. అంటే మీరు అనుకోవడం వల్లనే ఈరోజు ఇది సాధ్యపడుతోంది. అంటే ఏదైనా పని చేయాలనుకుంటే అది మీరు అనుకోవడం లేదు. ఇప్పుడు 30 మంది అనుకున్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు, ఒక మంచి ప్రదర్శనకు సిద్ధమయ్యారు, కనీసం 4-5 అంశాలు నేర్చుకున్నారు. ఇలా అందరూ కూడా అనుకుంటూ ఉండండి. ఒకవేళ ముందుకు రాకపోయినా పర్లేదు నేర్చుకోవడం విషయంలో. తర్వాత రెండో విషయం, మీరు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఒక తల్లి పక్కన చిన్న పిల్లవాడు ఉంటాడు, పేదరికంలో ఉంటారు, ఎక్కడో బాంబేకి వెళ్తాడు, ఇంకెక్కడో వెళ్తాడు, పెద్ద డాన్ అవుతాడు. అవునా? అందరూ భయపడతారు లేదా గౌరవిస్తారు. అలాంటి ఒక డాన్ ఇక్కడ ఉన్నారు. ఎవరైనా? శ్రీనివాస రామానుజన్, మ్యాథమెటిక్స్లో డాన్. ఆయన కూడా తల్లిచాటు పిల్లవాడు, పేదరికంలో ఉన్నవాడే. అంటే మీరు సినిమాలో చూసే ఒక హీరోతో మీరు ఇప్పుడు ఆ హీరోని పోల్చుకోవచ్చు. అప్పుడు కానీ మీకు అర్థం కాదేమో అనిపిస్తుంది. అయితే మీరు సినిమాలో చూసే హీరో ఎదిగాడు, అలా మీరు ఎదగలేరు, ఎప్పటికీ ఎదగలేము మనం. కానీ శ్రీనివాస రామానుజన్గా ఎదగొచ్చు మీరు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎదిగే క్రమంలో ఆయనకి ఏవైతే సదుపాయాలు ఉంటాయో అవి మనకు లేవు ఇక్కడ. రామానుజన్ ఏ సదుపాయంతో ఆయన అంత గొప్పగా ఎదిగాడో ఆ సదుపాయాలు మన చుట్టూ మన దగ్గర ఉన్నాయి. అంటే మనకంటే రామానుజన్ ఇంకా వెనకబడిన ఒక కూర్చోవచ్చు. మాట్లాడద్దు, కూర్చోవడానికి మాటలకు సంబంధం లేదు, ఓకే, ఇదొక విషయం. సో ఏం చెప్తున్నా, రామానుజన్ అంత గొప్పగా ఎదిగాడు అంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకి అంత పరిస్థితి కూడా లేదు, మనకున్న సదుపాయం కూడా ఆయనకి లేదు. అయినా కూడా అతను చిన్న గ్రామం నుంచి ఒక పట్టణానికి వెళ్ళాడు, పట్టణం నుంచి విదేశాల వరకు వెళ్ళాడు. పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళాడమ్మా? విదేశాల వరకు వెళ్ళాడు. ఇప్పుడు సినిమాలో హీరో వెళ్తాడు, కానీ ఆ సమయంలోనే అంటే 1800లోనే 1900 మొదలు, 1800 చివరి నుంచి 1900 మొదలు మధ్య ఒక గొప్ప హీరో విదేశాల వరకు వెళ్ళాడు ఒక చిన్న గ్రామం నుంచి. అయితే దేన్ని తన వెంట తీసుకొని వెళ్ళాడు, లేదా దేని ద్వారా తను నిరూపించుకొని వెళ్ళాడు? కేవలం ఏం తీసుకోపోయాడు? గన్ను తీసుకోపోయినాడా? ఏం తీసుకోపోయాడు? మ్యాథమెటిక్స్ తీసుకోపోయాడు. మన మ్యాథమెటిక్స్ తీసుకోపోవడం అంటే అది ఎక్కడి నుంచైనా ఉంటుందా, మనం నేర్చుకోవాలా? అంటే తన ముందు నేర్చుకున్నాడు. మీ ఎంత ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే 6th ఉన్నప్పుడు 10వ తరగతి గణితం చదివాడంట, 10లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ గణితం చదివాడంట. మన పుస్తకాలు చదవడానికే మనకి సమయం సరిపడం లేదు. అంటే ఇట్లాంటి సందర్భాలు ఎందుకు జరుగుతాయి, ఇలాంటి దినోత్సవాలు ఎందుకు జరుగుతాయి? ఆ ప్రత్యేకత నుంచి స్ఫూర్తి పొందాలి మనం. స్ఫూర్తి పొందడం అంటే ఏమి? అప్పటి వరకు ఉన్న మన ఆలోచనలు మార్చుకోవాలా. అప్పటి వరకు మన దగ్గర ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు మార్చుకొని మెరుగ్గా ఎదగడానికి, స్ఫూర్తి పొందడానికి ఇటువంటి దినోత్సవాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందేమి, ఆ సందర్భం ఏమి, ఆ రోజు వ్యక్తి ఏమి, అతని పూర్వం అతని పరిస్థితి ఏమి, ఇప్పుడు మన పరిస్థితి ఏముంది, ఇలాంటి పోలికలన్నీ తీసుకొని మనం కూడా స్ఫూర్తి పొంది కనీసము వాళ్ళ ఎదుగుదలలో కొద్ది శాతానైనా మనము ఆ రోజు నుంచి ఆచరించడానికి ఇలాంటి సందర్భాలు మనము తీసుకుంటాం.